నమస్కారం వైట్ ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావటం హాస్యాస్పదం. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది పేర్కొన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు. 13న హతిరాంజీ మఠం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి. పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. మఠం భూములను కాపాడండి సిపిఎం డిమాండ్. వార్తల్లోని వివరాలు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ పెట్టిన 1982 సంవత్సరం నుంచే రాయలసీమను అభివృద్ధి చేస్తూ వచ్చామని, 5 ఏళ్ల వైసీపీ హయాంలో రాయలసీమకు ఏమి చేశారో వైఎస్ జగన్ చెప్పగలడా అంటూ సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శాసనసభ్యుడిగా పులివెందులలో ఏ ఒక్కరికైనా జగన్ సాగునీరు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పులివెందులకే ఏమీ చేయలేని జగన్ రాయలసీమకు చేసింది ఏమాత్రమో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉన్నట్లుండి జగన్ కు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి వైఎస్ జగన్ ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకారందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తానా, రాయలసీమ లిఫ్ట్ గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కానీ ఉంది. దీనిపైన మేము ఊరు వాడ ప్రతి ఒక్కరికి కూడా తిరిగి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాడు, రాయలసీమ లిఫ్ట్ పైన ఇప్పుడు ఎందుకు యాగి చేస్తున్నాడని చెప్పి అందరికి కూడా సవివరంగా తెలియజేస్తాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, రాయలసీమ లిఫ్ట్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేరెత్తితే రాళ్లతో కొట్టి ప్రశ్నించమని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజానీకారందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. రాయలసీమకు చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి కొనసాగిన అభివృద్ధి ఈరోజు కూడా కొనసాగడం జరుగుతోంది. ఇప్పుడేం రాయలసీమ అంతా అయిపోయింది, మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, స్వర్ణయుగం ఉంది నేను చెప్పడంలే. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి వేగంగా. రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఈరోజు వేగంగా ఎన్డీఏ ప్రభుత్వము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, పనులు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ మేరకు అన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ పైపులతో అవసరం. ఈ 5 సంవత్సరాల కాలంలో 1 ఇంచి స్ప్రింక్లర్ కానీ 1 ఇంచి పైపు కానీ డ్రిప్ పైపు కానీ ఇచ్చినావు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేసి ఆ నిధులను కానీ నువ్వు స్వాహా చేసి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. అంటే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఈరోజు మన తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ గురించి తెలియదు, ఇరిగేషన్ గురించి తెలియని రోజా ఇట్లాంటి వాళ్ళు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతానంటే సిగ్గుపోతుంది రైతాంగానికి, రాయలసీమ రైతాంగానికి. ఈరోజు అనంతపురంలో పెట్టినారు, మన్నాడు ఒకసాట. అంటే ఏదో విధంగా ప్రజలను గందరగోళం చేయాలా అంటే 10 మాటలు అబద్ధాలు చెప్తే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరు మంచి చేశారు, ఎవరికి చిత్తశుద్ధి ఉంది దానిపైన అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలనే ఆలోచన మంచిది కాదు. రాయలసీమకు ఎవరు మేలు చేశారో ఎవరు చెడుపు చేశారో ఎక్కడ ఎవరిదైనా సరే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అయినా సరే ఆ ప్రాంతం ఎక్కడైతే నందికొట్కూరు దగ్గర ఉందో అక్కడైనా కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చకు కూడా రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వీరి వ్యవహారం పైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. తిరుపతి గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన క్రీడా సముదాయాల పనులను తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి శాప్ చైర్మన్ ఈ రోజు ఉదయం పరిశీలించారు. తిరుపతి గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన క్రీడా సముదాయాల పనులను తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి శాప్ చైర్మన్ ఈ రోజు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన చంద్రగిరిలో కేవీకే క్రీడా సముదాయం, తిరుపతిలోని గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు.
నూతనంగా ప్రారంభించనున్న క్రీడా సముదాయాల్లో ఐపీఎల్ను నిర్వహిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలని నారా లోకేష్ గారి ఆలోచన అనుగుణంగా తిరుపతిలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఇది డంప్ యార్డ్గా ఉండింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు దాంట్లో వచ్చిన లోటుపాట్లను ఇబ్బందులు ఇది పక్కన పెట్టేయడంతో దాన్ని స్పోర్ట్స్ అథారిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో ఆ రోజు మేము తీసుకోవడం, గౌరవ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ అన్న గారు కూడా తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలి, తిరుపతిని క్రీడా కేంద్రంగా మార్చాలని అనేక సందర్భాల్లో నువ్వు ఏం కావాలన్నా చెయ్యి, నేను ఉన్నాను, మన ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి జరగాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందించడం. తదనుగుణంగానే దీనికి దాదాపు 9 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ అథారిటీ, ఇది ప్రభుత్వ నిధులు కాదు, మళ్ళీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం సిఎంఎస్ఎఫ్ అకౌంట్ నుంచి కేటాయించిన నిధులు కాదు, ఇది పూర్తిగా సెస్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా, అంటే తిరుపతి మీద ప్రత్యేక ప్రేమతో వివిధ కంపెనీలని వివిధ డిపార్ట్మెంట్ల దగ్గర రావాల్సిన సెస్ని గ్యాదర్ చేసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనుకున్న టయానికి పూర్తి చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించాలని కోరగా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 15వ తారీఖున అది ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడే శాసనసభ్యులు కూడా కొన్ని చెప్పారు, ఇంకా కొన్ని కరెక్షన్స్ చెప్పారు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మన తిరుపతి పట్టణంలో సోదరులు షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ దాదాపు 10 ఎకరాలు సేకరించి ప్రభుత్వ భూమిలో 4-5, 6 అడుగులు లోతులో ఉన్న భూమిని పైకి లేపి మట్టి అంతా చేసి డెవలప్ చేసి ఈరోజు ఒక ప్రధాన క్రికెట్ స్టేడియంలో తిరుపతి కూడా అగ్రస్థామిగా నిలిచే విధంగా ఇది తయారవుతూ ఉంది. ఖచ్చితంగా కూడా దేశంలో క్రికెట్ స్టేడియాలతో తిరుపతి చాలా బాగా తయారవుతుంది. అది మన షాప్ చైర్మన్ గారి అదృష్టం, ఆయన పట్టుదల కృషి ఫలిస్తూ ఉంది. ఆయన ఏ పని చేపట్టినా మొదటి నుంచి కూడా ఒక చట్టబద్ధమైన పనిని చేయాలనేసి ఆలోచన ఉంది. దానికి నిదర్శనం ఈ స్టేడియం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ స్టేడియంని ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మంచి వృద్ధికి తెస్తారనేసి ఈ రవినాయుడు గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంగమ్మ గుడి చైర్మన్ సోదరులు మహేష్ యాదవ్ గారికి, ఇంకా తోట వాసు గారికి, చాలామంది ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ యొక్క కార్యక్రమం 15వ తేదీన మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ప్రారంభించడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాము అనేసి కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు తెలుగుదేశం సీనియర్ నాయకులు పులిగోరు మురళి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తెలుగు యువత నాయకులు శరత్, తిరుపతి తెలుగుదేశం నాయకులు క్లస్టర్ యూనిట్ నాయకులు సహకారంతో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు పులిగోరు మురళికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారి దినాన్ని పురస్కరించుకొని తెలుగు యువత నాయకులు శరత్ గారి నేతృత్వంలో మరియు తిరుపతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ నాయకుల సహకారంతో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు మంచి చేయాలి, పేదలకు ఏదో జన్మదినం అంటే కేక్ కటింగ్లకే పరిమితం కాకుండా పేదవారికి అన్నదానం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి శరత్ గారికి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ తిరుపతి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ శ్రీ పులుగూరు మురళీకృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా నేడు ఈ బస్టాండ్ సమీపంలో గుత్తా శరత్ చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది యాత్రికులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టిన శరత్ గారిని అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా అతను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బర్త్డేల రోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తే మంచిదని కూడా తెలియజేసుకుంటూ మరోసారి పులుగూరు మురళీకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన మీద ఆయన కుటుంబం మీద ఆశీస్సులు ఎలవేలా ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాను. ఈ నెల 13వ తేదీన హతిరాంజీ మఠం ఎదురుగా పెద్ద ఎత్తున నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పిలుపునిచ్చింది. పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మఠం భూములను కాపాడండి అని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ 2014లో ఆ భూమిని కొనుగోలు చేశారని, శేషగిరిరావు తనకు టైటిల్తో కూడుకున్న భూమి ఉందని, దాన్ని హతిరాంజీ మఠం వారికి ఇచ్చిన తర్వాత దాన్ని ఆ ప్రాంతానికి చెందిన తుమ్మలగుంట రైతులకు భూమి ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఆ భూమిని రైతులు అమ్మేసుకున్నారు. వారి దగ్గర నుంచి గాంధీపురం వాసులు 32 కుటుంబాలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి భూమి వారి ఆధీనంలో ఉంది. ఈ మధ్య కాలంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాది అని పేదలు నిర్మాణం చేసిన ఇళ్లను జేసీబీ ద్వారా కూల్చివేశారు. వందల మంది రౌడీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలను వారిపైన దాడి చేసి గాయపరిచారు. ఆ భూమి మాది అని పేదలు వెళితే వారిని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ భూమిని కాపాడడానికి మఠం అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేసి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, శేఖర్, రమేష్, ఏలుమలై తదితరులు పాల్గొన్నారు. గాంధీపురం పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి స్థల వివాదం కొనసాగుతూ ఉంది. దాన్ని పరిష్కరించాలని చెప్పినని ఈ నెల 13వ తారీఖున హతిరాంజీ మఠం కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించబోతున్నాం. ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ప్రజలంతా విధివిధిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఈ స్థలానికి సంబంధించినటువంటిదే. ఇక్కడ రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటిది నాది అని చెప్పని దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ దొంగ రిజిస్ట్రేషన్ను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి 32 మంది పైన ఈరోజు భారం పడే విధంగా ఈరోజు చాలా వ్యవహరిస్తామని, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇక్కడ ఆక్రమించుకున్నటువంటి భూమి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయం. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు అంకణానికి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఈరోజు పెట్టి ఈరోజు కొనలేనటువంటి స్థితిలో ఈరోజు ఉంది. కానీ హతిరాంజీ మఠం ఏం చెప్తా ఉంది, 13వ సర్వే నెంబర్ మాది, ఈ సర్వే నెంబర్కి సంబంధించినటువంటిది ఎక్కడున్నటువంటి భూములన్నిటి కూడా తొలగించాలని చెప్పి మేము నోటీసులు ఇస్తామని చెప్పి అంటా ఉంది. ఓవైపు ఏమో కొచ్చుస్వామికి సంబంధించినటువంటిది ఈ భూమి మాది, ఈ టైటిల్ మాది అని చెప్పినని పేరుతో ఈరోజు కొచ్చుస్వామికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది మాది అని చెప్తాను. తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం తేల్చాలా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి తేల్చాలని చెప్పిన ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా దానికి కన్వీనర్గా ఆర్డీఓ గారు పెట్టినారు. ఆర్డీఓ సర్వే చేసి ఎవరెవరు భూమి ఎంత ఉందని చెప్పి తేలుస్తామని చెప్పి అన్నారు. ఈ రోజుకి దాదాపు ఆర్డర్ వచ్చి 1.5 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా తేల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక తేల్చకపోతే ఇక్కడ ఎవరైతే రామసుబ్బారెడ్డి ఇక్కడ గోడను నిర్మించినాడో ఆ గోడను కూల్చడానికి సిపిఎం పార్టీ ముందుకొస్తా ఉంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోడను కూలుస్తామని చెప్పనని ప్రభుత్వానికి అదేవిధంగా హతిరాంజీ మఠం వారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాను. ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే హతిరాంజీ మఠం దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం. అది సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడే అఖిలపక్ష సమావేశం వేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈ గోడను కూల్చి ఇక్కడ ఎవరైతే పేదలు నిర్మించినటువంటి 32 మంది ఇల్లులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ కొనసాగిస్తారని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతికి చెందిన సతీష్ దర్శకత్వం వహించిన కర్మేచా చిత్ర పోస్టర్ ఆవిష్కరణ మరియు ఆడియో లాంచ్ కార్యక్రమం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ వేడుకల ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు మరియు ఆడియోను విడుదల చేశారు. శ్రీవారి పాదాల చెంత కర్మేచా పోస్టర్ మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేయడం, అదేవిధంగా ఆడియో విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సతీష్ గారు నా గతంలో కూడా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధి పైన నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన దీన్ని పాటల రూపంలో 1.5 గంట మూవీని ఎడిట్ చేయడం అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. డైరెక్టర్ బాలా
కొండబాల చేయడం జరిగింది. కొండబాబు ఈ విధంగా అతనితో పరిచయాలు ఈరోజు చూస్తే ఆ 2 సాంగ్స్ కూడా మేము చూసాం, బ్రహ్మాండంగా వచ్చాయి. అదేవిధంగా స్టోరీ విషయంగా కూడా ఇప్పుడు డైరెక్టర్ సతీష్ చెప్పినవన్నీ కూడా చూస్తే సమాజంలో జరుగుతున్న పరిణామాలని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని చేయాలనే ఒక లైన్తో ఈ సినిమాని తెరకెక్కించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా ఆ టీం మొత్తం కూడా ఏదైతే మొట్టమొదటిసారి ఈ సినిమాలో నటిస్తున్న ఎవరైతే వీళ్ళు ఉన్నారో అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, టెక్నీషియన్లకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రజాదరణ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్మేచ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూడండి. ముఖ్యంగా తిరుపతికి చెందిన సతీష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడున్న సినిమాలో నటీనట్లు కూడా ఇక్కడున్న వారే కాబట్టి తిరుపతి వాసులందరూ కూడా దీన్ని ప్రమోట్ చేసే దాంట్లో కానీ ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. చాలాసార్లు తిరుపతి వచ్చాను. సో ఎస్పెషల్లీ నేను కర్మేచ అనే ఒక మూవీ ఆడియో లాంచింగ్ కోసం వచ్చాను నేను. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ సతీష్ ఎక్కడను తను నాకు హైదరాబాద్లో తెలుసు. ఒక మంచి ఎడిటర్గా, ఒక మంచి టెక్నీషియన్గా నాకు తెలుసు. సో తను తీసుకునే ఈ కర్మేచ మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. సో నాకు కూడా ఫస్ట్ కథ చెప్పాడు. సో నేను కూడా వెరీ సపోర్టివ్ అండ్ వెరీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది మా ఇద్దరి మధ్య. ఈ సినిమాతో కర్మేచ మన తిరుపతిలో ఒక మంచి డైరెక్టర్ మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాడు, మనందరి ముందుకు వస్తాడు. సో మీరు తనని కోఆపరేట్ చేసి మీరు ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసి అసలు తిరుపతి వాస్తవ్యుడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఇంత సక్సెస్లో ఉంటారు అని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. ఏం లేదు, సినిమా మంచి కాన్సెప్ట్ అండి. కష్టపడే చేస్తున్నాం, తక్కువ బడ్జెట్లో. హై రేంజ్ ఎక్విప్మెంట్ కానీ టెక్నికల్ ఇది కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం వాడట్లేదు. కానీ బట్ కథ బాగుంటుందని ఒక దీంతోనే నమ్మకంతో చేస్తున్నాం. ప్రతి ఒక్కరు నా టీం మొత్తం ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా చెల్లి నాకు ఫస్ట్ స్టెప్ సార్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మా సార్ ఏ రోజైతే గుమ్మడిగా కొట్టారో టెంకాయ కొట్టారు అది జరుగుతోంది. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు మా నరసింహ సార్ హ్యాండ్ పుణ్యమనే నేను ఎప్పుడు ఫీల్ అవుతా. అందుకే నేను మళ్ళీ నా సినిమాకి నెక్స్ట్ సినిమాకి కూడా నాకు వీళ్ళిద్దరే చీఫ్ గెస్ట్లు కానీ ఏదైనా స్టార్ట్ చేసేదాన్ని కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సినిమా బాగుంటుంది కన్ఫర్మ్. సాంగ్స్ మీరు విన్నారు. ఒకవేళ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకే. అట్ ద సేమ్ టైం కథ అయితే బాగుంటుందండి, చూడండి. హై రేంజ్లో ఏమీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను కానీ సినిమా నిజంగానే బాగా వచ్చింది. అందరూ కూడా కష్టపడి చేస్తున్నారు. నా టీం మొత్తం అంతా కూడా చెప్పండి. తిరుపతి నగరంలోని రాఘవేంద్ర నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం విద్యుత్ మీటర్లు, సీసీ కెమెరాలు దొంగలించిన ఘటన మరొక ముందే ఈరోజు బాధితురాలి ఆస్తిని ధ్వంసం చేసేందుకు భారీ ఎత్తున దౌర్జన్యం చేయటం కలకలం రేపిందే. బాధితురాలు దాసరి సుభాషిణి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ నిందితులు మరింత రెచ్చిపోయారు. ఈరోజు సుమారు 50 మంది అనుచరులతో కలిసి జేసీబీ వాహనాలతో సదరు స్థలంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న నివాసాలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకున్న బాధితురాలపై మరియు అక్కడి వారిపై దుండగులు దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. నా పేరు ఇందిరమ్మ. మా ఆయన వెంకట సుబ్బానాయుడు చనిపోయినాడు. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. 2006 నుంచి నేను ఇల్లు కట్టుకొని ఉన్నాను సార్. 2004లో కొన్నాను. కరెంటు బిల్లు, ఇంటి పన్ను అంతా నేనే కట్టుకొని బాడీ తెచ్చుకొని ఉంటున్నాను సార్. ఈ వసంత్ కుమార్ ఆయన వచ్చే దౌర్జన్యం దొరకొచ్చి మా దౌర్జన్యం చేసి పెట్టుకుపోతున్నారు సార్. మీటర్లు పెరిగిపోయినారు. మన శనివారం నాడు వచ్చి ఈరోజు వచ్చి మళ్ళీ మార్చేసిపోయినారు సార్. మీరే పోలీసు వాళ్ళకి కూడా చెప్పున్నాము సార్, కంప్లీట్ ఇచ్చున్నాము. మీరే మాకు న్యాయం చేయాలి. పొద్దున చేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ జేసీపీ వచ్చింది. ఎవరు మా వాళ్ళు? వసంత్ కుమార్ అని వస్తున్నారు సార్. ఏం చేస్తుంటాడు ఆయన? తెలియదు సార్. రౌడీని దొడకొచ్చేద్దా తెలుసు. వచ్చేది దౌర్జన్యం చేసేది వెళ్ళిపోతా అన్నారు. నేరుగా ఉండి మాట్లాడితే కదా సార్. ఎక్కడ ఉంటారు మా వాళ్ళు? ఎక్కడ ఉంటారో కూడా తెలియదు సార్. ఆయన పేరైతే వసంత్ కుమార్ అని తెలిసింది. జేసీపీ తెచ్చినాడు ఒక ఆయన అడిగితే చెప్పినాడు. ఇంద్రపురం నెల్లూరు. 20 సంవత్సరాల నుంచి ఈమె బాడీకి తీసుకుంటాంది. పన్ను కడుతుంది, కరెంటు బిల్లు కడుతుంది, అన్నీ ఈమె. కానీ ఈరోజు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసి
పొద్దున్న దౌర్జన్యం చేసింది 50 మంది వచ్చి దౌర్జన్యం చేసింది కాబట్టి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ పెరుక్కోమన్నారు మీటర్ వారం ఆ పొద్దు మీటర్లు పెరుక్కోమన్నారు మళ్ళీ బిగించుకున్నాము మళ్ళీ ఈరోజు మళ్ళీ పెరుక్కోమన్నారు సీసీ కెమెరాలు ఎవరు పెరికారు వాళ్ళే పెరికారు మళ్ళీ జేసీబీ తీసుకొచ్చారు ఎట్లా అడ్డగించుకున్నారు వీధిలో పోలీసు వాళ్ళు వచ్చి మీరేమవుతారమ్మా వేయింకరా వాళ్ళ కోడలమ్మ పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ చేసే సొత్తు రికవరీ చేశామని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ వెల్లడించారు. వీకోట పోలీసులు 4 దొంగలను అరెస్టు చేశారు. 2 కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు, మరో 2 ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. ఈ 4 ఇండ్లు గ్రామంలోని ఒక దేవాలయం, 12 పొట్టేళ్లు, 2 బైకులు దొంగతనం చేశారు. వీరిపైన వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయని, వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ చేసే సొత్తు రికవరీ చేసినట్లు, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకున్న వీకోట పోలీసులను డీఎస్పీ డేగల ప్రభాకర్ అభినందించారు. వీకోట పోలీసు వారు వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ 4 కూడా 2 కర్ణాటక వాళ్ళు, 2 మన ఏపీ వాళ్ళు, వీకోట రామకుప్పం. ఈ 4 కలిసి చాలా దొంగతనాలు ఇచ్చేసారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేర ఒకటి, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ ఒకటి. ఇవన్నీ వరుసగా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేళ్ళు, 2 మోటార్ సైకిళ్ళు, 1 పంచలోహితులు స్వాధీనం చేసుకోవడం. వీళ్ళపైన కూడా రాజేందర్ మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ముడి కూడా బైక్ దొంగతనం కేసు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని, వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎక్కడ సార్ యాక్చువల్గా టోటల్ ఓవరాల్ ఎంత సార్ వాల్యూ? 12 లక్షల రూపాయలు విలువైన. ఎక్కడెక్కడ చెందినారు సార్? వీకోటలోనే 3 హౌస్ బ్రేక్ చేస్తారు. అసలు ఎక్కడ చెందినారు వ్యక్తులు? 2 కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 2 ఏపీకి చెందిన వాళ్ళు. చిత్తూరు నగరపాలక ప్రజలు కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు పట్టణ పరిధిలోని మిట్టూరు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎంసి వేలూరు చిత్తూరు క్యాంపస్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన చిత్తూరు కమ్యూనిటీ క్లినిక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవులు, సిఎంసి వేలూరు పాలనా యంత్రాంగం, డాక్టర్ బిజు జార్జ్, మెడికల్ సూపరింటెండెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్న అనేక సవాళ్లను అధిగమించి ప్రజలందరికీ సమానంగా అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించాలంటే ప్రభుత్వం మరియు వైద్య నిపుణుల మధ్య భాగస్వామ్యం ఎంతో అవసరమంటున్నారు. సిఎంసి వేలూరుతో ఈ సంయుక్త ఆసుపత్రి ఆ దిశగా ఒక ముఖ్యమైన తొలి అడుగుని పేర్కొన్నారు. ప్రజలు ఈ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామస్థాయి లేదా వార్డు స్థాయి హెల్త్ క్లినిక్లు సమర్థవంతంగా పనిచేయటం. ఈ కేంద్రాలలో అందుబాటు ధరలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించగలిగితే జిల్లా స్థాయి ఆసుపత్రులు మరియు ఇతర ప్రాంతీయ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. ఈ దిశగా సిఎంసి సంస్థతో భాగస్వామ్యం ద్వారా ఒక మంచి ఆలోచనను కార్యరూపం దాల్చడం జరిగింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సిఎంసి బృందం వైద్యులు మరియు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతూ ఇక్కడ ఒక చిన్న క్లినిక్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సమీప వార్డులు మరియు కాలనీల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇలా తక్కువ ఖర్చుతోనే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సిఎంసి వేలూరు డైరెక్టర్ బిజు జార్జ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ప్రారంభం చిత్తూరు పట్టణ ప్రజల ఆరోగ్య అవసరాలను మెరుగ్గా తీర్చిదిద్దడంలో మరియు నాణ్యమైన సేవలు అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి నాగభూషణ్ రెడ్డి, జిల్లా ఆసుపత్రుల అధికారి పద్మాంజలిదేవి, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, మున్సిపల్ వైద్య అధికారి డాక్టర్ లోకేష్ మరియు చిత్తూరు అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఉదయ్ జార్జ్ జగారియా పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్ వార్డ్ హెల్త్ క్లినిక్ కూడా బాగా పనిచేయాలి. అక్కడ కూడా అఫోర్డబుల్ క్వాలిటీ ఆరోగ్యం సంబంధించి ఏమేమి సర్వీసులు ఉన్నాయి జనాలకి బేసిక్లీ మనం అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా జిల్లా స్థాయి హాస్పిటల్ కానీ మిగతా ఏరియా హాస్పిటల్స్లో లోటు తగ్గుతుంది. సో ఒక మంచి ఆలోచనతో సిఎంసి
గ్రూప్తో ఒక పార్ట్నర్షిప్ చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్నర్షిప్లో సిఎంసి టీమ్, వాళ్ళ డాక్టర్స్ ప్లస్ మెడిసిన్స్ ఇక్కడ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్లినిక్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి వార్డ్స్ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి, వాళ్ళకి ఒక మంచి హెల్త్ సర్వీస్ అవైలబుల్గానే ఉంటుంది. సో ఇది ఒక పార్ట్నర్షిప్ గత 3 నెలల ముందు ప్రారంభమైంది. ఈరోజు కొంచెం రెనోవేషన్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా సిఎంసి టీమ్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు, ఒక మంచి ప్రపోజల్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ సెంటర్ వచ్చే నెల, వచ్చే వారం, వచ్చే సంవత్సరం ఎప్పుడైనా చూస్తే ఓ మంచి ఆరోగ్యం సంబంధించి సర్వీసెస్ జనాలకి ప్రొవైడ్ చేస్తారు, అది నేను కోరుతున్నాను. సో వార్డ్ సంబంధించి హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ నేను కూడా మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా టైం టు టైం ఇక్కడికి వచ్చి చెక్ చేస్తూనే ఉండాలి. ఏం జరుగుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫర్దర్గా ఇది ఎట్లా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఖచ్చితంగా తక్కువ కాస్ట్లోనే జనాలకి ఒక మంచి క్వాలిటీ ఆరోగ్యం అవైలబుల్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సిఎంసి టీమ్, ద డైరెక్టర్, ద ఎంటైర్ సీనియర్ మేనేజ్మెంట్, and we wish that in the future also more such facilities will be constituted and people at large will be benefited. Thank you very much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావటం హాస్యాస్పదం. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది పేర్కొన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు. 13న హతిరాంజీ మఠం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి. పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. మఠం భూములను కాపాడండి, సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.